ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఒక 2 మంత్స్ పార్టీ సైలెంట్గా ఉన్న ఆ తర్వాత పుంజుకుంటుందన్న నేపథ్యంలో మళ్ళీ ఈ కేసులు అనేవన్నీ చుట్టుకుంటున్నాయి. ఎలా పార్టీ దీన్ని ముందుకు తీసుకెళ్తుంది? దీని వైపు ఇప్పుడుగా బలపడుతుంది. యాక్చువల్ స్ట్రగుల్స్లో పుట్టిన పార్టీ అప్పటి నుంచి మీరు గమనిస్తే ఈయన ఇంకా యంగ్ ఏజ్లో ఉండి పార్టీ కూడా పూర్తి షేప్ ఇంత పక్కగా షేప్ తీసుకోక స్ట్రక్చర్ ఫామ్ కాకముందే అప్పుడు అరెస్ట్ అయితేనే నిలబడిన పార్టీ. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎవరు కదిలించగలరు? ఆయన భ్రమ, చంద్రబాబు నాయుడు భ్రమ, లీడర్లను అరెస్ట్ చేస్తాను, ఆయన్ను హెరాస్ చేస్తాను, తప్పుడు కేసులతో హెరాస్ చేస్తే అంటే ఈ క్వశ్చన్ చేసే దీనికి సంబంధించి వెనకడుగు వేస్తారని ఆయన ఆశ ఉండొచ్చు. కానీ వీటికి భయపడడం అట్టుంచండి, వెనకడుగు కూడా వేయట్లేదు అనేది మీకు జరుగుతున్న కార్యక్రమాలు బట్టే చూస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇష్యూ అయినా తను వెళ్ళడం, ఎంఆర్ సపోర్ట్ మినిమం సపోర్ట్ ప్రైస్ మీద మ్యాంగో కానీ ఇంకోటి కానీ పొగాకు కానీ పబ్లిక్లోకి వెళ్ళడం కానీ, ఇప్పుడు మేము చేస్తున్న బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం, ఇది వరకు చైతన్యపరిచేది ఆ కార్యక్రమం ఏది అవుతుంది? ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇప్పుడు పార్టీ అధినేత అరెస్ట్ అయితే మరి పార్టీకి గడ్డు కాదు. నా పాయింట్ ఏంటంటే అప్పుడే తట్టుకున్న పార్టీ, ఆయన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఇంకా పార్టీ పూర్తి ఇంత బలమైన వ్యవస్థీకృతం కానప్పుడే తట్టుకున్న పార్టీ ఇప్పుడు ఇంతగా స్ట్రక్చర్ వచ్చి ఇంతగా నాయకత్వం ఎక్కడికక్కడ గ్రాస్ రూట్స్ వరకు ఉన్నాక ఇప్పుడు వాటి తట్టుకోవడంలో ఉంది. తట్టుకోగలం అనేది ఇప్పటికే రుజువు అవుతుంది కదా, మీరు గమనిస్తే మరింత స్ట్రాంగ్గా ముందుకు అడుగు వేస్తుంది.